హాయ్ హలో ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. మనం లాస్ట్ వీడియోలో డైమెన్షన్స్ వర్సెస్ మెజర్స్ చూసాము. వాట్ ఆర్ డైమెన్షన్స్, వాట్ ఆర్ మెజర్స్ అన్న కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం. దానికి ఎక్స్టెన్షన్గానే ఇంకో కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ బ్లూ పిల్ వర్సెస్ గ్రీన్ పిల్, లేదా డిస్క్రీట్ వర్సెస్ కంటిన్యూస్. ఓకే, ఒక డేటా సోర్స్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫీల్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డైమెన్షన్స్ అండ్ మెజర్స్, దట్ మచ్ వి నో. అది ట్యాబ్లో ఆటోమేటిక్గా చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఏదైనా డైమెన్షన్ని మీరు ఏ షెల్ఫ్లో పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ రోస్ ఆర్ కాలమ్స్, ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఇది బ్లూ కలర్డ్ పిల్లో వస్తుంది. దీన్ని మనం బ్లూ పిల్ అంటాము. బ్లూ పిల్. ఎందుకు పిల్? సింప్లీ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ అ క్యాప్స్యూల్, నథింగ్ మచ్. చూడ్డానికి ఒక క్యాప్స్యూల్లా ఉంది కదా, అందుకని దాన్ని బ్లూ పిల్ అంటున్నారు. అండ్ అది బ్లూ కలర్లో ఉంది కాబట్టి. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ డస్ బ్లూ పిల్ రిప్రజెంట్? బ్లూ పిల్ represents discrete data, and all dimensions are discrete by default. ఆల్ డైమెన్షన్స్ అన్నీ డిస్క్రీట్. అండ్ ఖచ్చితంగా మీరు డైమెన్షన్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ మీకు ఎప్పుడు బ్లూ పిల్ వస్తుంది. సో డిస్క్రీట్ అంటే ఏంటి? డిస్క్రీట్ అంటే అ ఫీల్డ్ విత్ అ డిస్టింక్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఇట్. ఓకే, మీరు కౌంట్ చేయగలుగుతారు. ఈ ఒక డిస్టింక్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సబ్ కేటగిరీ తీసుకున్నాము. అందులో యాక్సెసరీస్ ఒక మెంబర్, అప్లయన్సెస్ ఒక మెంబర్, ఆర్ట్ ఒక మెంబర్. ప్రతి ఒక్క మెంబర్ ఈజ్ యునీక్ అండ్ డిస్టింక్ట్ బై ఇట్ సెల్ఫ్. ప్రతి ఒక్క మెంబర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, రైట్? కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, ప్రతి ఒక్క కస్టమర్ ఈజ్ అ యునీక్ పర్సన్. ఈచ్ కస్టమర్ ఈజ్ అ యునీక్ పర్సన్. ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే మనకి. ఆర్డర్ ఐడి తీసుకోండి, ప్రతి ఒక్క ఆర్డర్ ఐడి ఒక యునీక్ ఆర్డర్ ఐడి, అంటే డిస్టింక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ యునీక్ అండ్ డిస్టింక్ట్. ఒక ఆర్డర్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ప్లేస్ చేసి ఉండొచ్చు, బట్ ఎవ్రీ ఆర్డర్ ఇస్ దేర్. సో డిస్క్రీట్ అంటే ఇట్ హ్యాస్ అ సెట్ ఆఫ్ డిస్టింక్ట్ వాల్యూస్ ఇన్ ఇట్. అవి ఎనీ నంబర్ ఆఫ్ వాల్యూస్ అయి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి 10 వాల్యూస్ ఓన్లీ, ఇట్ కుడ్ బి 2 or 3 వాల్యూస్, లేదా మనకి మిలియన్స్ ఆఫ్ వాల్యూస్ ఉండొచ్చు. కానీ ప్రతి వాల్యూ ఇస్ డిస్టింక్ట్. అది డిస్క్రీట్ డేటా. సో ఈ డిస్క్రీట్ ఫీల్డ్ని ట్యాబ్లో బ్లూ కలర్డ్ పిల్తో రిప్రజెంట్ చేస్తుంది. అది ఒక పాయింట్. డిస్క్రీట్ ఫీల్డ్ తీసుకొచ్చినప్పుడు, బ్లూ పిల్ వచ్చినప్పుడు, గ్రాఫ్లో వాట్ ఇంపాక్ట్ డస్ ఇట్ హ్యావ్ ఆన్ ద గ్రాఫ్? గ్రాఫ్ మీద దాని ఇంపాక్ట్ ఏంటి అంటే, గ్రాఫ్లో ఆన్ ద హెడర్, ఇన్ ద గ్రాఫ్, ఆన్ ద హెడర్, ఇట్ షోస్ ద లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, ఆ డైమెన్షన్లో ఉన్న మెంబర్స్ నేమ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. సో వాట్ విల్ ఇట్ ప్రొడ్యూస్? గ్రాఫ్లో ఇట్ ప్రొడ్యూసెస్ ద లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆన్ ద హెడర్. ఇట్ విల్ షో ద లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ ద హెడర్. లైక్ ఇక్కడ హెడర్ అంటే ఏంటి? ఇప్పుడు హెడర్ అంటే ఈ ఏరియా, ఎక్కడైతే మనకి నేమ్స్ కనిపిస్తున్నాయో ఈ ఏరియాని మనం హెడర్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి షో హెడర్ ఆప్షన్ డీసెలెక్ట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ డీసెలెక్ట్ దిస్ ఆప్షన్, హెడర్ ఇస్ గాన్. హెడర్ కనిపించట్లేదు మనకి. మళ్ళీ రావాలి ఆ హెడర్ బ్యాక్ అంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ షో హెడర్ సెలెక్ట్ చేయాలి, అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. డేటా, వాట్ ఎవర్ డేటా వీ వాంట్ మనం పెట్టచ్చు. వీ కెన్ సీ ద డేటా. దట్స్ అ డిఫరెంట్ థింగ్. So blue pill represents discrete data. All dimensions are discrete by default. And visually in the graph, ఏం జరుగుతుంది బ్లూ పిల్ వచ్చినప్పుడు? ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ a header on which you will see the list of members. ఓకే, ఇంటర్వ్యూలో కూడా ఒకవేళ వాట్ ఈస్ బ్లూ అండ్ వాట్ ఈస్ గ్రీన్ పిల్ అని అడిగితే సింపుల్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్ రిప్రజెంట్స్ డిస్క్రీట్ డేటా అండ్ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఆల్వేస్ డిస్క్రీట్ బై డిఫాల్ట్. విజువలీ దాని ఇంప్లికేషన్ ఏంటి గ్రాఫ్ పైన అంటే, ఇట్ షోస్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద డైమెన్షన్ ఆన్ ద హెడర్. అండ్ ఈ మెంబర్స్ నేమ్స్ ఏవైతే హెడర్లో వస్తున్నాయో, డిపెండింగ్ ఆన్ మీరు రోస్లో తీసుకెళ్లారా, కాలమ్స్లో తీసుకెళ్లారా, డిపెండింగ్ ఆన్ దట్ నేమ్స్ వస్తాయి కదా. మీరు రైట్ క్లిక్ చేస్తే యూ విల్ సీ అన్ ఆప్షన్ టు రొటేట్ లేబుల్. చూడండి, రొటేట్ లేబుల్ హెడర్ పైన మెంబర్ నేమ్స్ వచ్చాయి. రొటేట్ లేబుల్ ఆప్షన్ కూడా ఉంది. నేను రొటేట్ లేబుల్ సెలెక్ట్ చేస్తే చూడండి ఇలా రొటేట్ అయింది. సో దీన్ని ఫీల్డ్ లేబుల్స్ అంటాము. ఆ ఫీల్డ్లో ఉన్న మెంబర్స్ హెడర్ పైన వచ్చాయి, అండ్ వీటిని
ఫీల్డ్ లేబుల్స్ అంటారు. ఓకే, మళ్ళీ రొటేట్ చేద్దాం. సో దిస్ ఇస్ ఇట్. బ్లూ పిల్ అర్థమైంది. ఇప్పుడు గ్రీన్ పిల్ అంటే ఏంటి? ఓకే, వాట్ ఈస్ గ్రీన్ పిల్? మెజర్స్ అన్ని గ్రీన్. ఆల్ మెజర్స్ ఆర్ కంటిన్యూస్. అండ్ ఏ మెజర్నైనా సరే మీరు క్యాన్వస్లోకి తీసుకొస్తే, ఐదర్ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ ఫిల్టర్స్ ఆర్ పేజెస్ ఆర్ మార్క్స్, ఇట్ డజంట్ మ్యాటర్, తీసుకొచ్చినప్పుడు అది గ్రీన్ కలర్డ్ పిల్లా వస్తుంది. సో గ్రీన్ పిల్ రిప్రజెంట్స్ వాట్? కంటిన్యూస్ డేటా. కంటిన్యూస్ డేటా. And all measures are continuous by default. సో మెజర్స్ ఎప్పుడు గ్రీన్ పిల్ గానే వస్తాయి, ఆల్వేస్. ఇప్పుడు కంటిన్యూస్ డేటా అంటే ఏంటి? డిస్క్రీట్ డేటా అంటే సంథింగ్ విత్ అ డిస్టింక్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్. దేర్ కుడ్ బి ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్, బట్ ఎవ్రీ వాల్యూ ఇస్ డిస్టింక్ట్ అండ్ యూనిక్ అని అర్థం చేసుకున్నాం కదా. సో కంటిన్యూస్ అంటే ఏంటి? కంటిన్యూస్ ఫీల్డ్ ఈజ్ అ ఫీల్డ్ విత్ అ range of values in it. Range of values in it. అంటే ఇందులో there will be a minimum value. ఒక మినిమం వాల్యూ ఉంటుంది అండ్ ఒక maximum వాల్యూ కూడా ఉంటుంది. అండ్ there could be n number of values in between. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ తీసుకున్నాం. మనం ప్రాఫిట్ తీసుకున్నాం. సో ప్రాఫిట్ డేటా చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రాఫిట్ చెక్ చేస్తే, సార్ట్ చేస్తే, there is a certain minimum profit, negative 6,599.98. ఇది ఒక లాస్, బట్ ఓకే, నెగిటివ్ ప్రాఫిట్. ఓకే, మినిమం వాల్యూ ఇది. అలాగే మ్యాక్సిమం ఇస్ 8,399.98. ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, మిన్ నుంచి మ్యాక్స్ వరకు. మధ్యలో మళ్ళీ మనకి చాలా వాల్యూస్ ఉండొచ్చు. ఎనీ నంబర్ ఆఫ్ వాల్యూస్, ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ డిపెండింగ్ ఆన్ ద డేటా. సో a field that has a certain minimum and a certain maximum and min to max మధ్యలో n number of values ఉండే ఛాన్స్ ఉంది. such data is continuous. ఓకే, ఇలాంటి డేటాని మనం కంటిన్యూస్ డేటా అంటాం. నా ఒకవేళ నేను మీకు నేమ్స్ ఆఫ్ కస్టమర్స్ చూపించాను అనుకోండి, నేమ్స్ ఆఫ్ కస్టమర్స్లో వాట్ ఈస్ మినిమం అని అడిగితే ఎలా చెప్తారు? Who is minimum, who is maximum? Of course, alphabetically A letter and alphabetically letter Z, అది వేరు. బట్ ఈ కస్టమర్ మినిమం, ఈ కస్టమర్ మాక్సిమం అని చెప్పలేం కదా, జస్ట్ నేమ్స్ చూసి. ఆ కస్టమర్ వల్ల జనరేట్ అయ్యే ప్రాఫిట్టో, ఆ కస్టమర్ వల్ల జనరేట్ అయ్యే సేల్స్, దాన్ని బట్టించి ప్రాఫిట్ పరంగా ఈ కస్టమర్ నుంచి మనకి మాక్సిమం వస్తుంది, కాబట్టి ఈయన మనకి మాక్సిమం జనరేట్ చేస్తున్నారు, లేక దిస్ పర్సన్ ఇస్ జనరేటింగ్ ద మాక్సిమం అని చెప్పొచ్చు మనం, ఇజంట్ ఇట్? అంతేకాని జస్ట్ నేమ్స్ చూసి వీళ్ళు మినిమం, వీళ్ళు మాక్సిమం అని చెప్పలేము. అది డిస్క్రీట్, డిస్టింక్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్. ప్రతి కస్టమర్ యూనికే. కానీ కంటిన్యూస్ అంటే ఏంటి? అందులో ఖచ్చితంగా ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఒక మినిమం వాల్యూ ఉంటుంది, ఒక మాక్సిమం వాల్యూ ఉంటుంది, అండ్ మిన్ టు మ్యాక్స్ మధ్య చాలా వాల్యూస్ ఉండే ఛాన్స్ ఉంది. సో సచ్ డేటా ఇస్ కాల్డ్ కంటిన్యూస్ డేటా. ఓకే, అండ్ కంటిన్యూస్ డేటా అయితే ఏంటి? సో వాట్? దాని ఇంప్లికేషన్ చార్ట్ మీద ఎలా ఉంటుంది? కంటిన్యూస్ డేటా తీసుకొచ్చిన ప్రతిసారి మీకు విజువలీ గ్రాఫ్లో ఇట్ ఫార్మ్స్ అన్ యాక్సిస్. ఇక్కడ చూడండి, ఇది కూడా హెడరే అంటాం, దీన్ని కూడా హెడరే అంటాం. నేను ఈ హెడర్ని డీసెలెక్ట్ చేస్తే హెడర్ పోయింది. నేను మళ్ళీ వెళ్ళి హెడర్ని సెలెక్ట్ చేస్తే హెడర్ విల్ కమ్ బ్యాక్. సో ఇన్ ద గ్రాఫ్, it forms an axis with a range of values on it. It forms an axis with a range of values on it. ఈ రేంజ్ డిపెండింగ్ ఆన్ యువర్ డేటా ఆటోమేటిక్గా టాబ్లో డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 0 to 300K వరకు వెళ్ళింది, బికాస్ ద వాల్యూ ఇస్ 292. మీరు ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు, కాలమ్స్ ఆర్ రోస్, ఎక్కడ తీసుకెళ్ళినా మీకు యాక్సెస్ వస్తుంది with a range of values on it, and the range is automatically decided by Tableau. Okay, this is the difference between green pill and blue pill. Okay, ఇప్పుడు summarize చేయాలంటే
ఇప్పుడు సమ్మరైజ్ చేయాలంటే blue pill is discrete, green pill is continuous. All dimensions are discrete and blue. All measures are continuous కాబట్టి green pill గా వస్తాయి. బ్లూ పిల్లో డిస్క్రీట్ అంటే డిస్టింక్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఎవ్రీ వాల్యూ ఇస్ ఇంపార్టెంట్. అండ్ విజువలీ ఇన్ ద గ్రాఫ్ ఇట్ విల్ ఆల్వేస్ షో ద లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆన్ ద హెడర్. మెంబర్ లిస్ట్ కనిపిస్తుంది మీకు హెడర్ పైన ఇలా. ఓకే, గ్రీన్ పిల్ అయితే ఏమవుతుంది? ఇట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ అ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఒక మిన్, ఒక మ్యాక్స్ అండ్ ఆ మధ్యలో రేంజ్. అండ్ విజువలీ గ్రాఫ్లో ఏమవుతుంది? ఇట్ విల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ అన్ యాక్సిస్. ఇలా యాక్సిస్ ఫామ్ అవుతుంది విత్ అ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఇలా నీట్గా మీరు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ వస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్ అండ్ బ్లూ పిల్, వాట్ డస్ బ్లూ పిల్ రిప్రజెంట్, వాట్ డస్ గ్రీన్ పిల్ రిప్రజెంట్, ఇలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Please do share and subscribe if you're liking the content.